ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి ఒక గొప్ప దినమును మనకు దయచేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాము. ఈరోజు దేవుని వాగ్దానము నీ జీవితానికి అద్భుతమైన రక్షణ కవచము. ఈరోజు ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరి కుటుంబంలో దేవుడు ఈ దిన ఆశీర్వాదాలతో, ఈ దిన వాగ్దానముతో వారిని నింపునుగాక. ఆమెన్. ఈరోజు వాగ్దానము కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 8వ వచనము. నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఇంత మాత్రమే కాదు, ఇప్పటి నుంచి యుగయుగముల వరకు నేను నిన్ను కాపాడుదును. ఇంత గొప్ప అద్భుతమైన రక్షణ వాక్యమును మనకు దయచేసిన దేవునికి ఈ దినమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాము. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నీతో ఉన్నాడు. నీవు బయటకు వెళ్ళు సమయము, నీవు ఇంటికి తిరిగి వచ్చు సమయము, ప్రతి క్షణము ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు. నీవు ఒంటరిగా లేవు. దేవుని కంట్లో నీవు ఎంతో విలువైన వాడివి. ఈరోజు నీకు భయం ఉండవచ్చు, భవిష్యత్తు గురించి ఆందోళన ఉండవచ్చు. కానీ దేవుడు చెబుతున్నాడు, నేను నీ ప్రయాణమంతా కాపాడుతాను. నీవు వేసిన ప్రతి అడుగు, నీవు తీసుకొనిన ప్రతి నిర్ణయము ఆయనకు తెలిసేయున్నది. నీ రాకపోకలు మాత్రమే కాదు, నీ జీవితం మొత్తం ఆయన చేతుల్లో సురక్షితంగా ఉన్నది. ఈరోజు వాక్యము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అనగా, ఇది మన కుటుంబంలో ప్రతి కుటుంబ సభ్యునికి వర్తిస్తుంది. నీవు మాత్రమే బయటికి వెళ్ళు మాత్రమే కాక, ఇంట్లో ఉన్న వారికి కూడా ఈ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అన్న వాగ్దానము ఫలిస్తుంది. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని నీ కుటుంబంలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడికి దీనిని పంచి దేవుని వాక్యముతో వారిని బలపరచమని, ఆ విధంగా మీరు బలపరిచి మీ కుటుంబాన్ని మీరు ఫలింపజేయులాగున దేవునిలో నడుస్తారని నేను నమ్ముచున్నాను. అదే విధముగా మనము ఈ యొక్క వాక్యాన్ని ఎత్తిపట్టుకొని మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాము. అదే విధముగా ఈ యొక్క వాక్యమును ఈరోజు అంతటిలో ఈ వాక్యమును జ్ఞాపకం చేసుకుంటూ ఈ వాక్యాన్ని ఈరోజు మన జీవితంలో ఫలింపజేసుకుందాము. మరి ముఖ్యముగా ఈ దేవుడు మనకు దయచేసిన ఈ వాగ్దానమును బట్టి మనము ప్రార్థించుదాము. ప్రార్థన. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవంగల మా ప్రభువ, నిన్న నేడు ఏకరీతిగా సదాకాలం తోడిన మహా గొప్ప తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు ప్రభువ. ఈరోజు మీరు మాకు దయచేసిన వాగ్దానమును బట్టి మీకు వందనం చెల్లించుచున్నాము. ఇది మామూలు వాక్యం కాదు తండ్రి, మీరు మాకు ఈరోజు దయచేసిన రక్షణ కవచము. నీ రాకపోకల యందు నేను నిన్ను కాపాడుదును. ఇదిగో ప్రభువా, ఈ యొక్క దినమును ప్రభువా మేము మీకు అప్పగించి ఉన్నాము తండ్రి. ఇదిగో తండ్రి, మా రాకపోకల యందు మమ్మల్ని, మా కుటుంబ సభ్యులను ప్రతి ఒక్కరిని కాపాడుము నాయన. ప్రభువా, ఈరోజు బయటకు వెళ్ళే మా కుటుంబ సభ్యులు మేమే కాకుండా తండ్రి, బయటికి వెళ్ళే ప్రతి ఒక్కరిని కాపాడు తండ్రి. ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరి రాకపోకలన్నిటిలో తండ్రి నీ రక్షణ ఉండనిమ్ము దేవుడా. భయపడుతున్న వారికి ధైర్యం ఇవ్వు తండ్రి. అనారోగ్యముతో ఉన్న వారికి స్వస్థతను దయచేయి నాయన. ఆందోళనలో ఉన్న ప్రతి వారికి శాంతిని దయచేయి తండ్రి. ప్రభువా, మా కుటుంబాలను కాపాడు తండ్రి. మా పనులను ఆశీర్వదించు నాయన. మా అడుగులు మీ మార్గంలో నడిపించుము తండ్రి. ఈ రోజు నుంచి ఎప్పటికీ నీ కృప మా వెంట ఉండనిమ్ము తండ్రి. ఇదిగో తండ్రి, మీరు ఇచ్చిన ఈ దిన ఆశీర్వాదాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని ప్రార్థించినాయన, మరొకసారి మిమ్మల్ని మహిమపరుచున్నాము తండ్రి. ఇదిగో నాయన, ఈ యొక్క వాక్యమును తండ్రి మేము ఈ రోజంతా ధ్యానించు తండ్రి. ఈ యొక్క వాక్యమును తండ్రి యేసయ్య మా జీవితంలో ప్రతిరోజు నాయన తండ్రి ఫలింపజేసుకొనిలాగున నాయన మేము మీలోనైనా తండ్రి యేసయ్య ఫలించిన ద్రాక్షావల్లి వలె తండ్రి మేము ఎదుగులాగున మాకు సహాయము దయచేయమని, ఈ ఉదయకాలమున మాకు కావలసిన తండ్రి యేసయ్య ఈవులను తండ్రి మా ఇంటి అవసరతలు ప్రతి ఒక్కటి తీర్చినైనా నీ నామానికి మహిమ కనపరుచుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ఈ వాక్యం మీకు ఆశనిచ్చిందా?
అయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరిన్ని దైవ వాగ్దానాల కోసం ఈ యొక్క గ్రేస్ తెలుగు ఛానల్ని మీరు గ్రేస్ తెలుగు జర్నీ ఛానల్ని ఫాలో చేయండి. దేవుడు మీ రాకపోకల యందు మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్.